హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనము యూట్యూబ్ సంబంధించిన న్యూ పాలసీస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో అదేంటంటే కొత్తగా యూట్యూబ్ తన మానిటైజేషన్ పాలసీలు కానీ యూట్యూబ్ పాలసీలు కానీ చేంజ్ చేసింది. సో దీని గురించి చాలా యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళకు నచ్చినట్టుగా అయితే వాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ పాలసీలో ఏముంది, ఈ పాలసీ సంబంధించి మనం ఏం చేయాలనేది మనం పూర్తిగా డీటెయిల్డ్గా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో లెట్స్ గో టు ద వీడియో. ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన ఈ యూట్యూబ్ పాలసీ అప్డేట్ సంబంధించి చాలామంది చాలా రకాలుగా వీడియోస్ అయితే చేస్తున్నారు. సో కొంతమంది ఏఐ వీడియోస్ మానిటైజేషన్ కాదు అంటున్నారు, కొంతమంది ఏఐ వీడియోస్కి మానిటైజేషన్ తీసేస్తామంటున్నారు, కొంతమంది వచ్చేసి వీడియోస్ మానిటైజేషన్ అవుతాయి అంటున్నారు, కొంతమంది అది ఏం లేదు పాలసీ అసలు దీనిలో అప్డేట్ ఏం లేదు అంటున్నారు. అసలు ఈ పాలసీలో ఏముంది అనేది మనం వివరంగా డిస్కషన్ అయితే చేద్దాం. సో ఇది వచ్చేసి మనకు స్క్రీన్ పైన చూడొచ్చు, యూట్యూబ్ పాలసీ అప్డేట్స్ అనమాట. సో దీంట్లో మనకు లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పి మనకు 2 అప్డేట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఈ జూలై 15th నుంచి ఈ 2 పాలసీస్ అయితే రోల్ అవుట్ కాబోతున్నాయి. సో దీంట్లో ఒకటి ఆగస్టు 15th వరకు కూడా టైం ఉందన్నమాట. సో ఆ ఆగస్ట్ 15th వరకు టైం ఉన్నది ఏంటి, జూలై 15th నుంచి రోల్ అవుట్ అయ్యేది ఏంటి అనేది పూర్తిగా చూద్దాం. సో దీనిలో ఫస్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ అప్డేట్స్ టు యాడ్స్ సెన్సిటివ్ కేటగిరీస్ అని ఉంది. సో ఇది ఆన్ జూలై 15th ద సెన్సిటివ్ కేటగిరీ బేర్ స్కిన్ ఇమేజ్ ఓన్లీ అనేది విల్ బి రిమూవ్డ్ ఇన్ యాడ్ కేటగిరీస్ ఇన్ యూట్యూబ్ స్టూడియో అని ఉంది. సో ఇది ఈ బేర్ స్కిన్ ఇమేజ్ అనేది మనకు సెన్సిటివ్ కంటెంట్లో యాడ్ కంటెంట్లో ఒక భాగం అనమాట. సో దీన్ని జూలై 15th నుంచి రిమూవ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఈ బేర్ స్కిన్ ఏంటి, ఈ సెన్సిటివ్ యాడ్ కేటగిరీ ఏంటి అని చెప్పి మనకు డౌట్ అయితే రావచ్చు. సో దీని గురించి డీటెయిల్గా చూస్తే మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఈ డాష్ బోర్డు కంటెంట్ అనలైటిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కిందికి వచ్చి చూస్తే ఎర్న్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఓవర్ వ్యూ ఉంటుంది, వాచ్ పేజ్ యాడ్స్ అని ఉంటుంది, షార్ట్ ఫీడ్ యాడ్స్ ఉంటుంది. సో ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ పైన కనిపిస్తాయి. సో దీంట్లో ఈ వాచ్ పేజ్ యాడ్స్లో మనకు కింద చూస్తే యాడ్ కేటగిరీస్ అని ఉంటాయి. సో ఇక్కడ కింద చూడండి యాడ్ కేటగిరీస్. సో దీంట్లో కిందకి వచ్చి చూస్తే మేనేజ్ అని ఉంటుంది. సో ఈ మేనేజ్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మనకు దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సో దీనిలో యూఆర్ఎల్ సెట్టింగ్స్ ఉంది, సెన్సిటివ్ యాడ్ కేటగిరీ సెట్టింగ్స్ ఉంది, జనరల్ కేటగిరీ సెట్టింగ్స్ ఉంది. సో దీంట్లో మనకు యూఆర్ఎల్స్ అండ్ ఈ సెన్సిటివ్ కేటగిరీ సంబంధించి వీళ్ళైతే అప్డేట్ ఇస్తున్నారు. సో అదేంటంటే ఇక్కడ ఈ ఆన్ జూలై 15th ద సెన్సిటివ్ కేటగిరీ బేర్ స్కిన్ ఇమేజ్ ఓన్లీ విల్ బి రిమూవ్డ్ ఇన్ యాడ్ కేటగిరీస్ ఇన్ యూట్యూబ్ స్టూడియో అని చెప్తున్నారు. సో దీంట్లో ఈ సెట్టింగ్ ఏంటంటే మనకి సెన్సిటివ్ కేటగిరీస్లోకి వెళ్ళి చూస్తే కొన్ని ఈ సెన్సిటివ్ యాడ్ కేటగిరీస్ కనిపిస్తాయి. అసలు ఈ సెన్సిటివ్ యాడ్ కేటగిరీస్ ఏంటంటే, సో మనం వీడియో చేస్తున్నాము, అప్లోడ్ చేస్తున్నాము, సమ్వన్ ఎవరో XY అనే Z అనే పర్సన్ మన యూట్యూబ్ని చూసినప్పుడు వాళ్ళకు యాడ్స్ ప్లే అవుతాయి, మన వీడియో పైన వాళ్ళకి యాడ్స్ ప్లే అవుతాయి. సో అలా యాడ్స్ ప్లే అయినప్పుడు మనకు కొన్ని రకాల యాడ్స్ ప్లే అవ్వద్దు అని చెప్పి మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో నార్మల్గా అన్ని రకాల యాడ్స్ ప్లే అవుతుంటాయి. అది ఆల్కహాల్ కావచ్చు, బేర్ స్కిన్ ఇమేజ్ కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ కావచ్చు, డేటింగ్ కావచ్చు, డ్రగ్స్ సప్లిమెంట్స్ కావచ్చు, గ్యాంబ్లింగ్ కావచ్చు, ఇలా రకరకాల పాలసీలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి మీరు, ఇవన్నీ కూడా సెన్సిటివ్ కేటగిరీస్ కింద యూట్యూబ్ కన్సిడర్ చేస్తుందన్నమాట. సో దీంట్లో మనకి ఇలా వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ జూలై 15th నుంచి వాళ్ళు తీసేస్తామన్న ఈ యాడ్ ఏంటంటే బేర్ స్కిన్ ఇమేజ్ ఓన్లీ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీన్ని వాళ్ళు ఈ కేటగిరీ నుంచి వాళ్ళు రిమూవ్ చేస్తారట. సో ఇది జూలై 15th నుంచి ఇక్కడ ఉన్న కేటగిరీ లిస్ట్లో కనిపించదు. సో ఇక్కడ ఉన్న కేటగిరీస్ సంబంధించిన యాడ్స్ మన వీడియో పైన డిస్ప్లే కావద్దు మనం అని వాటిని ఇక్కడ బ్లాక్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక 2 బ్లాక్ చేశాను, ఆల్కహాల్ సంబంధించినవి నా వీడియోస్ పైన యాడ్స్ రావద్దు అని బ్లాక్ చేశాను. సో ఇంకొకటి ఇక్కడ గ్యాంబ్లింగ్ సంబంధించి నా యూట్యూబ్ వీడియోస్ పైన యాడ్స్ రావద్దు అని నేను బ్లాక్ చేశాను. ఇది వేరే వాళ్ళు నా వీడియో చూస్తున్నప్పుడు ఇలాంటి యాడ్స్ కనుక వస్తే వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ కావచ్చు, లేదంటే వాళ్ళు దీని ద్వారా చెడు నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇలాంటివి నేను ఎంకరేజ్ చేయొద్దు అనే కాన్సెప్ట్తో నేను వీటిని బ్లాక్ చేశాను. సో ఇవే కాకుండా ఇంకా దీనిలో లిస్ట్లో చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనము ఎంకరేజ్ చేయొద్దు మన వ్యూవర్స్ అని చెప్పి ఇవన్నింటిని బ్లాక్ చేసినప్పుడు వీటికి సంబంధించిన యాడ్స్ మన వీడియోస్ పైన డిస్ప్లే కావన్నమాట. సో ఇలా మనం బ్లాక్ చేయడానికి అయితే వీటికి ఆప్షన్ ఉంది. అయితే ఇక్కడ ఈ జూలై 15 నుంచి బేర్ స్కిన్ ఇమేజ్ ఓన్లీ అనేది యూట్యూబ్ వాళ్ళు ఈ లిస్ట్ నుంచి తీసేస్తున్నారు. సో మరి లిస్ట్ నుంచి తీసేస్తే ఎలా,
మరి అలాంటి ఏమన్నా అడల్ట్ సంబంధించిన కేటగిరీస్ లేదంటే ఇలాంటి యాడ్స్ మన వీడియోస్ పైన డిస్ప్లే అయితే ఎలా అని చెప్పి మనకు డౌట్ రావచ్చు. సో దానికోసం ఇక్కడ వాళ్ళ అప్డేట్లో మళ్ళీ చెప్తున్నారు. సో ఇలా ఎవరైతే బ్లాక్ చేస్తారో వాళ్ళు ఈ ఆగస్ట్ 15th వరకు కూడా సో దాన్ని అలాగే బ్లాక్ చేసి ఉంచుతారట. ఆ తర్వాత దానికి సంబంధించిన యాడ్స్ అనేవి డిస్ప్లే కావట. మరి తర్వాత ఏంటి విషయం అంటే సో దానికి సంబంధించి ఇంకొక యాడ్ కేటగిరీ అయితే ఇక్కడ వాళ్ళు యాడ్ చేశారు, రిఫరెన్స్ టు సెక్స్ అని చెప్పి. సో ఇది ఏంటంటే ఇక్కడ మన కింద చూద్దాం. సో ఇక్కడ మనం మా యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వచ్చాం. వచ్చేసి ఇక్కడ సెన్సిటివ్ యాడ్ కేటగిరీస్ ఉన్నాయి. సో దీంట్లోకి కిందికి వచ్చి చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, పాలిటిక్స్ కింద రిఫరెన్స్ టు సెక్స్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. సో ఇది మనం బ్లాక్ చేయాలట. ఈ ఆగస్టు 15th నుంచి ఎవరైతే ఈ బేర్ స్కిన్ అని చెప్పి బ్లాక్ చేశారో సో వాళ్ళకి ఆటోమేటిక్గా బ్లాక్ అయి ఉంటుంది. కానీ ఆగస్టు 15th తర్వాత మనకు ఈ అడల్ట్ సంబంధించిన కంటెంట్ వీడియోస్ లేదంటే యాడ్స్ మన ఈ వీడియోస్ పైన రావద్దు అనుకుంటే ఇక్కడ ఈ పాలసీస్ ఇక్కడ రిఫరెన్స్ టు సెక్స్ ఉంది కదా, సో దీన్ని మనం బ్లాక్ చేయాలట. సో ఇలా బ్లాక్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఇది రిలీజియన్ సంబంధించిన బ్లాక్ చేసుకోవచ్చు, లేదంటే సెక్సువల్ రిప్రొడక్టివ్ హెల్త్ గురించి బ్లాక్ చేసుకోవచ్చు, సోషల్ క్యాసినో గేమ్స్ గురించి బ్లాక్ చేసుకోవచ్చు, వెయిట్ లాస్. సో ఇవన్నీ సెన్సిటివ్ కంటెంట్ అనమాట. సో దీనివల్ల మంచి జరగకపోగా చెడు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చెప్పి యూట్యూబ్ వాళ్ళు వీటిని సెన్సిటివ్ కేటగిరీస్ కింద అయితే వీళ్ళు కేటగిరీ చేశారు, అంటే డివైడ్ చేశారు. సో కాబట్టి మనం ఈ కేటగిరీ సంబంధించిన యాడ్స్ మన వీడియోస్ పైన రావద్దు అని మనం వీటిని అయితే బ్లాక్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బేర్ స్కిన్ ఇమేజ్ అనేది వాళ్ళు జూలై 15th నుంచి తీసేస్తున్నారు. సో దాని ప్లేస్లో మనం ఇక్కడ ఈ రిఫరెన్స్ టు సెక్స్ అనే దాన్ని మనం బ్లాక్ చేసుకోవాలి అని అక్కడ చెప్తున్నారు అనమాట. సో అది ఫస్ట్ అప్డేట్. సో ఇక్కడ ఈ ఫస్ట్ అప్డేట్ సంబంధించిన విషయం అదనమాట. సో సెకండ్ అప్డేట్ ఏందనేది చూద్దాం. సో ఇక్కడ సెకండ్ అప్డేట్ చూస్తే ఈ అప్డేట్ టు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ మానిటైజేషన్ పాలసీ సంబంధించిన అప్డేట్, సెకండ్ అప్డేట్ అట. సో ఇదేంటంటే ఇన్ ఆర్డర్ టు మానిటైజ్ ఏ పార్ట్ ఆఫ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ యూట్యూబ్ హ్యాస్ ఆల్వేస్ రిక్వైర్డ్ క్రియేటర్స్ టు అప్లోడ్ ఒరిజినల్ అండ్ అథెంటిక్ కంటెంట్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సెకండ్ అప్డేట్లో ఒరిజినల్ కంటెంట్ని యూట్యూబ్ క్రియేటర్స్ అప్లోడ్ చేయాలి, లేదంటే అథెంటిక్ కంటెంట్ని అప్లోడ్ చేయాలి అని వీళ్ళు చెప్తున్నారు. ఇది జూలై 15th తర్వాత ఇలాంటి అథెంటిక్ కంటెంట్ కానీ ఒరిజినల్ కంటెంట్ కానీ ఎవరైతే అప్లోడ్ చేయరో ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం సో అలాంటి ఛానల్స్ని వీళ్ళు డిలీట్ చేస్తాము, అలాంటి ఛానల్స్ పైన యాక్షన్ తీసుకుంటాము, లేదంటే అలాంటి ఛానల్స్ని వీళ్ళు మానిటైజేషన్ ఆపేస్తాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇది ఎందుకు ఈ అథెంటిక్ కంటెంట్ ఒరిజినల్ కంటెంట్ అప్లోడ్ చేయాలి అనేది చూస్తే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో చేసి పెట్టాను. సో దీన్ని పార్ట్స్గా కట్ చేసి వేరే వాళ్ళు కూడా యూజ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నారు. సో దానివల్ల ఇప్పుడు కష్టమేమో నాది, బట్ వాళ్ళు నా వీడియోస్ ద్వారా రెవెన్యూ అయితే పొందుతున్నారు. సో ఇలా ఈ యూట్యూబ్ అంతా చెత్తతో నిండిపోతుంది అనమాట. సో ఇక్కడ ఒరిజినల్ కంటెంట్ అనేది చాలామంది చూడట్లేదు, ఈ డూప్లికేట్ కంటెంట్ని చూస్తున్నారు. సో ఆ డూప్లికేట్ కంటెంట్ వల్ల అంటే ఇప్పుడు నేననే కాదు, ఒక ఎగ్జాంపుల్ ఒక పెద్ద యూట్యూబర్ ఉన్నారు మనకు ట్రావెలింగ్లో చూసుకుంటే అన్వేషణ ఒక యూట్యూబర్ ఉన్నాడు, నా అన్వేషణ ఛానల్. సో అతని కంటెంట్ని చాలామంది యూజ్ చేస్తారు. సో ఆ కంటెంట్ని యూజ్ చేసి వీళ్ళు డబ్బులు పొందుతారు అనమాట. సో ఇక్కడ అతనికి వస్తుంది, అతను ఫేమస్ అవుతున్నాడు, అతను ఫేమ్ అవుతున్నాడు, అతనికి మనీ వస్తుంది. బట్ ఇప్పుడు అతని కంటెంట్ వేరే వాళ్ళు యూజ్ చేసుకోవడం వల్ల సో ఇక్కడ యూట్యూబ్ అనేది చెత్తతో నిండిపోతుంది. సో నేను ఎగ్జాంపుల్ అతని గురించి చెప్తున్నాను, అతనే కాదు, ఎగ్జాంపుల్ మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే ఇప్పుడు మీ కంటెంట్ని వేరే వాళ్ళు యూజ్ చేస్తుంటారు. వేరే వాళ్ళు ఒక్కరే యూజ్ చేస్తారా, చాలామంది యూజ్ చేస్తారు. 100 మెంబర్స్ యూజ్ చేయొచ్చు, 1000 మెంబర్స్ యూజ్ చేయొచ్చు, ఇంకెక్కువ మంది కూడా యూజ్ చేయొచ్చు. బట్ మీ కంటెంట్ వల్ల వాళ్ళు రెవెన్యూ అనేది పొందుతారు. సో ఇక్కడ ఒరిజినల్ కంటెంట్ని యూజర్స్ కానీ వ్యూవర్స్ కానీ వదిలేసి ఆ డూప్లికేట్ కంటెంట్ పైన పడతారు, దాన్నే చూస్తారు. సో దానివల్ల ఈ ఒరిజినల్ కంటెంట్ అనేది హైడ్ అయిపోతుంది, మరుగున పడిపోతుంది. సో ఇలా జరగొద్దు అని యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఒరిజినల్ కంటెంట్ ఎవరైతే అప్లోడ్ చేస్తారో అథెంటిక్ కంటెంట్ ఎవరైతే అప్లోడ్ చేస్తారో సో ఇక్కడ అథెంటిక్ కంటెంట్ ఏంటంటే కొంతమంది ఏదో ఇమేజ్ పెడతారు, హిమాలయాలో హనుమంతుడు ఉన్నాడని వీళ్ళు వెళ్ళి చూడరు, కానీ వీళ్ళు ఏదో ఊహించి చెప్తారనమాట. అక్కడ ఏం ఉంటుందో ఉండదో తర్వాత విషయం. బట్ ఇది అథెంటిక్ కంటెంట్ అంటే అక్కడ రిఫరెన్స్ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. సో ఇక్కడ యూట్యూబర్స్ ఎలా ఉన్నారంటే తను అంటార్టికా వెళ్ళాడు ఏం వెళ్ళాడు, బట్ అంటార్టికా ఖండంలో ఇది జరుగుతుంది, అంటార్టికాలో అలా జరుగుతుంది, ఆసియా ఖండంలో ఇది ఉందట, లేకపోతే ఈ లయన్స్కి ఇదైందట, లేకపోతే ఇలా రకరకాల రూమర్స్ సంబంధించిన అన్అథెంటిక్ కంటెంట్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు.
అంటే వీళ్ళు వెళ్ళి చూసింది లేదు, ఏం లేదు. బట్ ఇక్కడ అథెంటిక్ కాని కంటెంట్ని అథెంటిక్ కంటెంట్ లాగా ఇంకా వాటికి ఫ్యాక్ట్స్ ఛానల్స్ అని పేరు పెట్టి చేస్తున్నారు అనమాట. సో ఇలాంటి అన్అథెంటిక్ కంటెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళ మానిటైజేషన్ని స్టాప్ చేస్తాం, అవసరమైతే వాటిని రిమూవ్ చేస్తామని చెప్పి కూడా యూట్యూబ్ పాలసీలో వాళ్ళ గైడ్లైన్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇదే కాకుండా మాస్ ప్రొడక్షన్ అనమాట. సో మాస్ ప్రొడక్షన్ అంటే కొన్ని వీడియోస్ని తీసుకొని మీమ్స్ క్రియేట్ చేస్తారు, లేదంటే రోస్టింగ్ వీడియోలు చేస్తారు. సో ఇలాంటివన్నీ కూడా ఈ జూలై 15th తర్వాత ఆ ఛానల్స్కి దెబ్బపడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో చాలా మంది AI కంటెంట్ మానిటైజేషన్ కాదు అని చెప్పి ఒక టాపిక్ని అయితే తీసుకొస్తున్నారు. సో దీని గురించి నేను డైరెక్ట్గా యూట్యూబ్ సంబంధించిన ఎవరైతే మేనేజర్స్ ఉంటారో వాళ్ళతో నేను చాట్ చేశాను. సో ఆ చాట్ని నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను. నేను AI కంటెంట్ మానిటైజేషన్ కాదా అని వాళ్ళని అడిగాను. ఇక్కడ నేను క్వశ్చన్ అడిగాను, ఆన్సర్ కూడా కింద ఉంది చూడండి. సో అడిగితే వాళ్ళు గత సమ్ ఇయర్స్ నుంచి కూడా ఈ AI కంటెంట్ అనేది మానిటైజేషన్ మేము ఇవ్వట్లేదు, దాన్ని మేము స్పామ్ కంటెంట్ గానే చూస్తున్నాము అని చెప్పి వాళ్ళైతే ఆన్సర్ ఇస్తున్నారు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. అయితే మరి మనం AI సంబంధించిన వీడియోలు చేస్తున్నాం కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. పూర్తిగా AIతో కూడిన వీడియోస్ని వాళ్ళు స్పామ్ కంటెంట్గా పరిగణిస్తున్నారు. సో ఇక్కడ AI కంటెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇచ్చి AI కంటెంట్ లేదంటే AI వీడియోస్ని జనరేట్ చేస్తున్నారు. సో దానికి హ్యూమన్ సంబంధించిన ఈ కష్టం ఏమీ ఉండట్లేదు, హ్యూమన్ సంబంధించిన ఫేస్ దాంట్లో కనిపించట్లేదు, హ్యూమన్ సంబంధించిన వాయిస్ ఓవర్ దాంట్లో ఉండట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది యూట్యూబర్స్ మీరు ఫేస్లెస్ యూట్యూబ్ వీడియోస్ ఇలా చేయొచ్చు, మీరు ఫేస్ కనిపించకుండా మీరు ఓన్లీ AI కంటెంట్తోనే వీడియో చేసి లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి కొంతమంది మనము యూట్యూబ్లో అయితే చూస్తుంటాం. సో అలాంటి ఛానల్స్కి మానిటైజేషన్ రాదు, అలాంటి వీడియోస్కి మానిటైజేషన్ ఇవ్వము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఇదేంటంటే ఫేస్లెస్ వీడియోస్ ఓన్లీ AIతో ఉంటాయి కదా, సో వాటికి మానిటైజేషన్ అనేది రాదు. వాటిని వీళ్ళు స్పామ్ కంటెంట్గా, మిస్లీడింగ్ కంటెంట్గా పరిగణించి ఆ ఛానల్స్ని రిమూవ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ మనం AI ఇమేజ్ జనరేట్ చేయడం ఎలా అని చెప్పి మనం ఒక వీడియో చేస్తాం. సో దీంట్లో మనం ఈ ప్రాసెస్ అంతా వివరిస్తాం అనమాట. అంటే దీనికి సంబంధించి ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఆ వెబ్సైట్లో మనం ఏమేమి ప్రాంప్ట్స్ ఇవ్వాలి, ఫైనల్గా AI ఇమేజ్ ఎలా జనరేట్ అవుతుంది అని చెప్పి మనం టోటల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక వీడియో అనేది క్రియేట్ చేసాం. సో ఇది AI వీడియో కిందికి రాదు. అక్కడ AI వీడియో గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇది పూర్తిగా AI వీడియో కాదు. ఇప్పుడు కొన్ని వీడియో చూస్తుంటాం, ఎగ్జాంపుల్గా ఒక చనిపోయిన వ్యక్తి అతని వీడియోని వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్లో లేదంటే ఏదైనా ఫ్యామిలీ పెళ్ళిలో అతన్ని మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఎలా చేయవచ్చు అని చెప్పి కొన్ని వీడియోస్ ఉన్నాయి మనకు యూట్యూబ్లో. సో ఇవేంటంటే ఆ పర్సన్ మనం ఎలా ద్వారా జనరేట్ చేస్తున్నాం అనేది ప్రాసెస్ అంతే. ఆ ప్రాసెస్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అది AI వీడియో కాదు. ఇప్పుడు ఏదైతే ఫైనల్గా జనరేట్ అవుతుందో అది AI వీడియో. అది ఎంత ఉంటుంది, ఒక 5 seconds 8 seconds ఉంటుంది. సో దాన్ని వీళ్ళు కన్సిడర్ చేస్తారు. కానీ పూర్తిగా ఒక వీడియోని ఒక 8 minutes 5 minutes ఉన్న పూర్తి AI వీడియోని వీళ్ళు AI వీడియోగా కన్సిడర్ చేసి దీన్ని వీళ్ళు స్పామ్ కంటెంట్గా, మిస్లీడింగ్ కంటెంట్గా వీళ్ళు కన్సిడర్ చేసి దీన్ని రిమూవ్ చేస్తున్నారు. దీనికి మానిటైజేషన్ ఇవ్వట్లేదు. సో ఇలా ఎవరైతే వీడియోలు చేస్తారో, అంటే పూర్తిగా AIతో ఉండే వీడియోని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో, ఎవరైతే అప్లోడ్ చేస్తారో అలాంటి ఛానల్స్కి ప్రాబ్లం. అంతేగాని ఈ AI గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ఈ టెక్ వీడియోస్కి ప్రాబ్లం అయితే ఉండదు. సో అలాంటి జనరేట్ చేసినా మనకైతే ప్రాబ్లం ఉండదు. కానీ పూర్తిగా AIతో ఉండొద్దు. అంటే మన హ్యూమన్ ఎఫర్ట్స్ దాంట్లో కనిపించాలి, మన వాయిస్ ఓవర్ అనేది దాంట్లో ఉండాలి, మన ఫేస్ అనేది దాంట్లో కనిపించాలి, మన ఎక్స్ప్లెనేషన్, మన కెమెరా యాంగిల్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉండాలి. అలాంటప్పుడు మన వీడియోస్కి ప్రాబ్లం రాదు. అలా కాకుండా అంటే హ్యూమన్ ఎఫర్ట్స్ లేకుండా మనం డైరెక్ట్గా జనరేట్ చేసిన వీడియోని మనం యూట్యూబ్లో పెడితే అలాంటి వాటిని స్పామ్ లేదంటే మిస్లీడింగ్ కంటెంట్గా యూట్యూబ్ వాళ్ళు పరిగణించి దానికి వీళ్ళు మానిటైజేషన్ స్టాప్ చేసి అలాంటి ఛానల్స్ని వీళ్ళు డిలీట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఇది అసలు ఈ అప్డేట్ గురించి అనమాట. సో దీనిలో చాలామంది చాలా రకాలుగా అయితే వాళ్ళకు తోచింది, వాళ్ళకు అనిపించింది అయితే చెప్తున్నారు. నేను డైరెక్ట్గా యూట్యూబ్ వాళ్ళతో చాట్ చేసి వాళ్ళని అడిగి వాళ్ళతో నేను వీడియోలో చెప్తున్న మ్యాటర్ అంతా కూడా నేను వాళ్ళతో చాట్ చేశాను. బట్ అదంతా కూడా మనం ఈ వీడియోలో మెన్షన్ చేయలేము కదా, కాబట్టి నేను మెయిన్ పాయింట్స్ తీసుకొని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది ఈ జూలై 15th నుంచి వచ్చిన యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ పాలసీ సంబంధించిన అప్డేట్స్ అనమాట. ఒకటి వచ్చేసేమో సెన్సిటివ్ యాడ్ కేటగిరీ సంబంధించిన అప్డేట్, రెండోది వచ్చేసి ఈ ఒరిజినల్ కంటెంట్, అథెంటిక్ కంటెంట్ ఎవరైతే చేయరో వాళ్ళకి
నెక్స్ట్ ఈ జూలై 15th తర్వాత వాళ్ళ ఛానల్ ప్రాబ్లంలోకి పడబోతున్నాయని చెప్పి అప్డేట్ అనమాట. సో ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉంటుంది, వాళ్ళకి అర్థం చేసుకోకపోతే వాళ్ళకు అర్థం కాని విధంగానే ఉంటుంది. సో ఇది అప్డేట్ అనమాట. సో వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి అసలు మానిటైజేషన్ పాలసీలు అనమాట. సో యూట్యూబ్ చెప్పేది ఇది. సో మీకు ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలియదు, కానీ ఈ యూట్యూబ్ అప్డేట్ చేసిన పాలసీలు అయితే ఇవన్నమాట. సో ఈ పాలసీల ప్రకారం నడుచుకుంటే మన ఛానల్కి ఏ ప్రాబ్లం ఉండదు. సో దీంట్లో పెద్ద అప్డేట్ కూడా కాదని చెప్పి యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇది అప్డేట్స్ గురించిన పూర్తి వీడియో. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.